తెలంగాణలో 21 మంది ఐపీఎస్లను బదిలీ చేశారు. అడిషనల్ డీజీతో పాటు ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలను ట్రాన్స్ఫర్ చేశారు. కరీంనగర్ సిపిగా గౌశాలం, ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహాజన్, భువనగిరి డీసీపీగా అక్షాన్స్ యాదవ్ కు బాధ్యతలు అప్పగించారు. అలాగే సంగారెడ్డి ఎస్పీగా పంకజ్ పరితోష్, నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే అడిషనల్ డీజీ పర్సనల్ గా అనిల్ కుమార్, రామగుండం సిపి శ్రీనివాసులను సిఐడి డీజీగా నియమించింది సర్కార్. సిఐడి ఐజీగా ఎం శ్రీనివాసులను కూడా నియమించారు. వరంగల్ సిపి అంబర్ కిషోర్ జాను రామగుండం సిపిగా బదిలీ చేశారు. వరంగల్ సిపిగా సంప్రీత్ సింగ్ కు బాధ్యతలు అప్పగించారు. విమెన్ సేఫ్టీ వింగ్ ఎస్పీగా చేతన, ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధు శర్మ, కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర నియమించారు. తెలంగాణలో 21 మంది ఐపీఎస్లను బదిలీ చేయడం జరిగింది. అడిషనల్ డీజీతో పాటు ఇద్దరు ఐజీపీలు, అలాగే ఇద్దరు డీఐజీలను ట్రాన్స్ఫర్ చేశారు. కరీంనగర్ సిపిగా గౌశాలం నియమించారు. ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహాజన్ ను, భువనగిరి డీసీపీగా అక్షాన్స్ యాదవ్ కు బాధ్యతలు అప్పగించారు. అలాగే సంగారెడ్డి ఎస్పీగా పంకజ్ పరితోష్, నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక అడిషనల్ డీజీ పర్సనల్ గా అనిల్ కుమార్, రామగుండం సిపి శ్రీనివాసులను సిఐడి డీజీగా నియమించడం జరిగింది. ప్రభుత్వం సిఐడి ఐజీగా ఎం శ్రీనివాసులు నియమించారు. వరంగల్ సిపి అంబర్ కిషోర్ జాను రామగుండం సిపిగా బదిలీ చేశారు. వరంగల్ సిపిగా సంప్రీత్ సింగ్ కు బాధ్యతలు అప్పగించారు. విమెన్ సేఫ్టీ వింగ్ ఎస్పీగా చేతన్ ను, ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధు శర్మ నియమించారు. కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర నియమించడం జరిగింది.